హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం. అందరు ఎట్లా ఉన్నారు? నేను బాగున్నా. నేను మళ్ళీ ఇంకొక రెస్టారెంట్కి వచ్చిన. ఇది అంబలికంప రెస్టారెంట్, హైదరాబాద్ గచ్చిబౌలి దగ్గర. ఇక్కడ నేను వెరైటీ అయిన బిర్యానీ తిన్నా. వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్. చూసేయండి, నేను ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఏం వెరైటీ ఫుడ్ తిన్నా అనేది చూసేయండి. చూడండి, మేమైతే వచ్చేసినాము రెస్టారెంట్కి. ఇది అంబలికంప. అంబలికంప అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఇది తెలంగాణ స్పెషల్. మేము ఎక్కువ ఎండాకాలంలో అంబలి చేసుకునే వాళ్ళము. మా అమ్మమ్మలు ఇంకా అమ్మ చేసేది, నాకైతే రాదండి చేయడము. ఇది సమ్మర్ స్పెషల్ తెలంగాణలో. ఇప్పుడైతే మీరు రాగి జావా, సూప్స్ అవి ఇవి అంటారు. కాకపోతే ఇది అంబలి. అంబలి అంటే ఇది పురాతనమైన కాలం నాటిది. అంటే మన అమ్మలు, అమ్మమ్మలు, తాతమ్మలు, నానమ్మలు వాళ్ళు ఎండాకాలంలో స్పెషల్ తెలంగాణలో మేము తాగుతామండి. ఇప్పుడు మేము అంబలికంప అనే రెస్టారెంట్కి వచ్చినాము. చూసేయండి లోపల వ్యూ ఎలా ఉంది. మీకు చూస్తే ఈ రెస్టారెంట్ సేమ్ పాత స్టైల్ లాగానే అనిపిస్తుంది కదా. అంటే పాత కాలంలో మీకు పాత అంటే నార్మల్ గోడల్లాగా, ఆ గోడలలో చిన్న చిన్న కిటికీలాగా పెట్టి పురాతనమైన అంటే పాత స్టైల్ సామాన్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న గంపలు ఇవన్నీ చూడండి. మనము పాతకాలంలో వాడుకునే టిఫిన్ డబ్బాలు కానీ, జాడీలు ఇట్లాంటివన్నీ కనిపిస్తాయి. అంటే నిజంగా మీకు చూస్తూ ఉంటే చాట కూడా కనిపిస్తుంది. మనం బియ్యం చేసుకుంటాం కదా. ఇంకా కుండీలు కానీ ఇవన్నీ చూడండి. నాకైతే నిజంగా ఎట్లా అంటే ఒక పల్లెటూరుకి వచ్చినామా, ఇక్కడ రెస్టారెంట్లో ఉన్నామా అనిపించింది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇంకా నేను ఇక్కడ చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ కాకుండా ఒక స్పెషల్ బిర్యానీ తిన్నా. ఇది అంటే వెజ్ విత్ చికెన్ అన్నమాట. ఫస్ట్ టైం వచ్చినాము. ఇది హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉంది అంబలికంప. నిజంగా నేనైతే ఎంజాయ్ చేసిన. అంబలి అనగానే నేనైతే ఇక్కడ అంబలి దొరుకుతుందేమో అనుకున్నా. తాగుదామని ఫుల్ ఆశతో వచ్చిన. కాకపోతే నాకు అంబలి అనేది కనిపించలేదు. జస్ట్ రెస్టారెంట్ పేరు అంబలికంప. చూడండి, టిఫిన్ బాక్స్లు కానీ, చిన్న కుండలు కానీ, మనం పల్లెటూరులో వాడుకుంటాం కదా వంట సామాను, అదంతా ఇక్కడ కనిపిస్తుంది. మన అమ్మమ్మల కాలంలో వాడుకునే సామాన్లు కూడా మనం చూడండి. చాయ్ గ్లాసులు కూడా ఇక్కడ ఉన్నాయి. గ్లాసులో చాయ్ తాగే వాళ్ళం కదా చిన్నప్పుడు, ఇంకా అమ్మ వాళ్ళు, అవి కూడా ఉన్నాయి ఇక్కడ. మీరు ఎప్పుడైనా రండి, ఇక్కడికి వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. నాకైతే నచ్చింది. అంటే మరి వావ్ అని చెప్పలేను, కాకపోతే వెరైటీగా ఉంది. ఇక్కడ నేను ఏం తిన్నా ఏంటనేది చూసేయండి.
చూశారు కదా, ఇక్కడ నేను ఉలువ చారు చికెన్ బిర్యానీ. ఉలువ చారు అనగానే సపరేట్ ఉలువ చారు చేసుకుంటాము మనము, కానీ ఇది మాత్రము ఉలువ చారు చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసినాము. ఇంకొకటి వచ్చి సాంబార్ చికెన్ రైస్, అది కూడా నిజంగా టేస్టీగా ఉంది. నేను ఫస్ట్ టైం తింటున్నా సాంబార్ విత్ చికెన్ రైస్. ఇప్పుడు చెఫ్ నాకు సర్వ్ చేస్తుండు కదా, అది ఉలువ చారు చికెన్ బిర్యానీ, ఇది వచ్చేసి సాంబార్ చికెన్ రైస్. వాటితో పాటు కర్రీ, సూప్, ఇంకా కర్డ్, సలాడ్, పాపడ్, నిజంగా సూపర్గా ఉంది. నేనైతే తిని ఎంజాయ్ చేసిన, మీరు చూసి ఎంజాయ్ చేయండి. చూస్తూ ఉంటే నోట్లకి నీళ్ళు వస్తున్నాయి కదా. నేను ఫస్ట్ టైం తిన్నానండి, నిజంగా సూపర్గా ఉంది. వాచ్ అండ్ ఎంజాయ్. ఇక్కడ ఫ్యామిలీతో డిస్కస్ చేస్తూ నేను ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నానండి. ఉలువ చారు చికెన్ బిర్యానీ అయిపోయిన తర్వాత సాంబార్ చికెన్ రైస్ కూడా నేను వేసుకున్నా, అది కూడా టేస్ట్ చూసిన వెరైటీగా అనిపించింది. సాంబార్ ఇంకా చికెన్ మిక్సింగ్ అన్నమాట, మిక్స్డ్ సాంబార్ చికెన్ రైస్ సూపర్గా ఉంది టేస్ట్. ఇంకా మేము ఫ్యామిలీ అందరం ఎంజాయ్ చేసినాము, కొంచెం టైం స్పెండ్ చేసినాం అన్నమాట ఫ్యామిలీతో. నిజంగా నాకు నచ్చింది. మీరు అప్పుడప్పుడు ఇట్లా రెస్టారెంట్కి వెళ్ళి జస్ట్ ఎప్పుడు ఇంట్లోనే కాకుండా కొంచెం మైండ్ రిలాక్స్ కోసం కూడా బయటకు వెళ్ళండి, రెస్టారెంట్కి వెళ్ళండి, ఏదైనా పార్క్కి వెళ్ళండి, సినిమాకి వెళ్ళండి. ఎందుకంటే ఇది ఇప్పుడు మనకు ఈ రోజులలో లైఫ్ ఎంత బిజీ అయిపోయింది, టెన్షన్స్, చాలా ప్రాబ్లమ్స్ ఒక్కొక్కరి ఫ్యామిలీలో. నేనైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన కాబట్టి కొంచెం మైండ్ రిలాక్స్ కోసం ఇలా రెస్టారెంట్కి వచ్చినాము. నాకైతే నచ్చిందండి, కొంచెం ఎంజాయ్ చేసా, మీరు ఎంజాయ్ చేయండి. ఇంకా నా వీడియో మొత్తం చూసి మీరు ఎంజాయ్ చేయండి. నేను ఏం చేసినా ఏం తిన్నా అనేది చూసేసిండ్రు కదా. ప్లీజ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సైడ్కున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. ఇంకా నా వీడియో